రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు విస్తృత సేవలు అందించడానికి మెట్రో ఉదయం యాజమాన్యం కృషి చేస్తోందని ఎలక్ట్రానిక్ మీడియా విభాగం డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బి లక్ష్మీనారాయణ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సెంట్రల్ కార్యాలయం ఏర్పాటు దిశగా నేడు హైదరాబాద్లోని బోడుప్పల్ కమాన్ ప్రాంతంలో ఆఫీసు పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ప్రజలకు మెట్రో ఉదయం తరపున కార్యక్రమాలు రూపొందించి వార్తల పరంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ కార్యాలయం త్వరలో ప్రారంభించి తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రాంతాల్లోని ప్రజలకు వార్తల పరంగా మరింత విస్తృత సేవలు అందించనున్నామని తెలిపారు. ప్రేక్షకులు కూడా మెట్రో ఉదయాన్ని ఆశీర్వదించి అభిమానించి ప్రోత్సహించగలరని డిప్యూటీ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డిటీవీ ఇన్ఛార్జ్ ఎం రవికుమార్, కార్యాలయం చీఫ్ అడ్వైజర్ బి యమునారెడ్డి, సిటీవీ తెలంగాణ ఇన్ఛార్జ్ బి భద్రయ్యచారి, డిటీవీ వరంగల్ ఇన్ఛార్జ్ జె రమణాచారి, మెట్రో ఉదయం వరంగల్ ఇన్ఛార్జ్ చిట్టోజు శ్రీనివాస్, సిటీవీ వరంగల్ ఇన్ఛార్జ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరంలోని బోడుప్పల్ కమాన్ ప్రాంతంలో ఉన్నాం. ఈరోజు గౌరవ మెట్రో ఉదయం గ్రూప్ ఎలక్ట్రానిక్ మీడియా చైర్మన్ శ్రీ బి లక్ష్మీనారాయణ గారి ఆదేశంతో తెలంగాణ రాష్ట్రంలో మెట్రో ఉదయం గ్రూప్ ఎలక్ట్రానిక్ మీడియా సెంట్రల్ కార్యాలయం ఏర్పాటు కోసం మాకు తగిన సూచన చేయడం జరిగింది. దాన్ని అమలుపరచడానికి ఈరోజు హైదరాబాద్ కేంద్రంలో అంటే బోడుప్పల్ ప్రాంతంలో మనం మెట్రో ఉదయం గ్రూప్ ఆఫ్ మన మీడియా సెంట్రల్ కార్యాలయంలో పరిశీలించడం జరిగింది. మీడియా రంగంలో ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో మెట్రో ఉదయం గ్రూపు మరొక ముందడుగు వేస్తుందనేది ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీడియా నిలుస్తూ ఎన్నో వార్తలను ప్రజలకు అందిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరును గుర్తింపును తెచ్చుకుందని మేము చెప్పదలుచుకున్నాం. అలాగే ఈరోజు మనతో పాటు హైదరాబాద్ డిటీవీ ఇన్ఛార్జ్ ఎం రవికుమార్ గారు మనతో ఉన్నారు. అలాగే బిల్లా యమునారెడ్డి గారు అంటే మెట్రో ఉదయం గ్రూప్ మీడియా సెంట్రల్ కార్యాలయానికి ఒక చీఫ్ అడ్వైజర్గా వారు కూడా ఈరోజు మనతో జాయిన్ కావడం జరిగింది. మరి వీరి ఇరువురు సమక్షంలో మరి ఈరోజు వారి కార్యాలయాన్ని మన మెట్రో ఉదయం గ్రూప్కు ఉదారంగా అంటే మన కార్యక్రమాలు వాడుకోవడానికి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేను డిటీవీ ఇన్ఛార్జ్ తీసుకోండి రవికుమార్, హైదరాబాద్ డిటీవీ ఇన్ఛార్జ్. ఈ ఆఫీస్ని హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యడం జరుగుతుంది. తెలంగాణ మొత్తానికి కూడా ఇక్కడ 33 జిల్లాలకు కూడా నన్ను ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇక ఈ అవకాశం ఇచ్చేందుకు లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను డిటీవీ ఇన్ఛార్జ్ తీసుకోండి రవికుమార్, హైదరాబాద్ డిటీవీ ఇన్ఛార్జ్. ఈ ఆఫీస్ని హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యడం జరుగుతుంది. తెలంగాణ మొత్తానికి కూడా ఇక్కడ 33 జిల్లాలకు కూడా నన్ను ఇక్కడ నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇక ఈ అవకాశం ఇచ్చేందుకు లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ ఏమీ లేదు అని నానుడి ఎవరి నోట రాకుండా ఉండడానికి యమునారెడ్డి గారు, బిల్లా యమునారెడ్డి గారు ఈ రవికుమార్ గారి యొక్క సహాయ సహకారాలతోటి హైదరాబాదు నడిబొడ్డున ఒక కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది ఆషామాషి కాదు.
వారి యొక్క ఉదారత్వానికి ఈ మీడియా నుంచి 33 జిల్లాల తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రతి జిల్లా నుంచి కూడా ఎవరు ఎక్కడికి వచ్చినా కూడా వారి అజమాయిషి మీ కలం కిందనే ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఒకసారి ఈ మీడియాను ముందుకు పోవడానికి మీ సహకారానికి కర్నూలులో ఉన్న ఎండి బద్దల లక్ష్మీనారాయణ గారి తరఫున కూడా మీకు ఒకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఒకసారి అవకాశం ఉంటే యమునారెడ్డి గారితో ఒక మాట మాట్లాడతారు. నా పేరు యమునారెడ్డి. అంటే మన మెట్రో ఉదయం ఇచ్చిన వారు వాళ్లకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను.